ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఒక ఎబోలా పేషెంట్ చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ బాడీని మనం అసలు తాకొద్దు. ఆర్ దెర్ ఈస్ ఎ వే ఆఫ్ ఎంబాంబింగ్ ద బాడీ అంటారు కదా! దాంట్లో ఆ ఫ్యామిలీ మీద పడి ఏడవడము, ఇట్లాంటివి చేయడంతోని కూడా స్ప్రెడ్ అవుతుంది అనేది. డెఫినెట్‌గా. ఎందుకంటే ఇన్ ద పాస్ట్ ఆల్సో వాట్ దే హావ్ నోటిస్డ్ ఇస్ దే హావ్ బీన్ వాషింగ్ దీస్ బాడీస్. దిస్ ఇస్ అగైన్ డేటా ఫ్రమ్ డబ్ల్యూహెచ్ఓ అండ్ అదర్ సోర్సెస్. ఈ బాడీస్‌ని వాష్ చేయటం వల్ల కూడా ఏం జరిగిందంటే, ఆ వాష్ చేసిన టైంలో కూడా దేర్ హస్ బీన్ కంటామినేషన్ అండ్ దేర్ హస్ బీన్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ టు అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్. ఇది జరిగింది పాస్ట్‌లో. సో, అందుకే మనం కోవిడ్ టైంలో చూసినట్టుగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ పీపీఈ అంటాం కదా! ఆల్ దోస్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మనం ఫాలో అయ్యి గనుక మనం బాడీస్‌ని డిస్పోజ్ ఆఫ్ చేస్తే డెఫినెట్‌గా ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా కంటైన్ చేయగలుగుతారు. సో ఇందులో కూడా అది కోవిడ్ లైక్ సిచ్యువేషన్ యాహ్! ఉందంటారా? యాహ్! 100% డిస్పోజల్ మెథడ్ కరెక్ట్‌గా అవునండి. చేయకపోతే. చెయ్యాలి. కానీ ఖచ్చితంగా చేయాలి. అండ్ అగైన్ దేర్ విల్ బి స్టాండర్డ్ గైడ్‌లైన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ బాడీస్ లైక్ డబ్ల్యూహెచ్ఓ, సీడీసీ వాటిల నుంచి డెఫినెట్‌గా బాడీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, డిస్పోజ్ చేయాలి దానికి కూడా గైడ్‌లైన్స్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా చేయడానికి. చేయడానికి లేదండి. సరే ఇప్పుడు అంటే వైరస్‌లు అంటే ఇంతకుముందు దీనికి కొంచెం ముందే మనం హ్యాంటా వైరస్ గురించి విన్నాం సార్. లైక్ ఒక క్రూజ్ షిప్‌లో ఆహ్, అది అంటే సమ్ రోడెంట్స్ వలన, ఎలుకల వలన వచ్చింది. ఇప్పుడు ఇది దేని వలన సార్ ఇది? అదే ఇది యాక్చువల్‌గా న్యాచురల్లీ దిస్ వైరస్ ఎగ్జిస్ట్స్ ఇన్ యానిమల్స్. అందుకే మనం జూనోటిక్ డిసీజ్ అంటాం. విచ్ ఆర్ ప్రివలెంట్ ఇన్ యానిమల్స్. సో, వెన్ దెర్ ఇస్ హ్యూమన్ కాంటాక్ట్ విత్ వైల్డ్ యానిమల్స్ ఇందాక మనం అనుకున్నట్టు వైల్డ్ బ్యాట్స్ ఆర్ జస్ట్ నోన్ టు బి సస్పెక్టెడ్. సస్పెక్టెడ్. బట్ ఇట్స్ నాట్ అ ప్రూవెన్ లింక్. వైల్డ్ బ్యాట్స్ కానివ్వండి, అట్లాగే ఏప్స్ కానివ్వండి, ఈ ఆఫ్రికన్ ఏరియాస్‌లో చింపాంజీస్ ఇట్లాంటివి ఈ యానిమల్స్ ఒక స్టడీ ఆర్ ఒక డేటా ప్రకారం ఏంటంటే, ఒక రిపోర్ట్‌లో ఒక డెడ్ చింపాంజీ కన్జ్యూమ్ చేసిన దాదాపు 10, 15 మందికి ఆఫ్రికన్ పాపులేషన్‌కి ఈ డిసీజ్ కూడా వచ్చింది. సో, దీస్ ఆర్ ద రిపోర్ట్స్. సో, వెన్ దెర్ ఇస్ ఇంటరాక్షన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ యానిమల్స్, స్పెషల్లీ వైల్డ్ యానిమల్స్ ఆర్ విత్ క్లోజ్ కాంటాక్ట్స్ వీళ్ళకి ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళ హౌస్ హోల్డ్‌లో స్ప్రెడ్ అవ్వటం. దీస్ ఆర్ ద వేస్ ఇట్ స్ప్రెడ్స్ టు హ్యూమన్స్. సరే ఇప్పుడు అంటే ఈ వైరస్‌లు మన ఇండియాలో మనం ఈ మధ్య నిపా వైరస్ నిపా వైరస్ కూడా బ్యాట్సే అనుకుంటా కదా సార్? అవునండి. అవును. బ్యాట్స్ ద్వారానే. ఫ్రూట్ బ్యాట్ అని యాహ్! యాహ్! ఫ్రూట్ బ్యాట్. యాహ్! అండ్ జికా వైరస్ అది మస్కిటో అనుకుంటా కదా సార్? సో ఇప్పుడు ఈ వస్తున్న ఉన్నాయి కదా సార్ వైరసెస్, మన ఇండియాలో మనం చూసిన వైరసెస్. ఈ టైంలో రానీకి ఏమైనా ఉంటదా సార్? వైరస్‌కి ఏదైనా సీజన్ ఉంటదా? పర్టిక్యులర్ సీజన్? అంటే ఈ రెస్పిరేటరీ వైరసెస్ ఏవైతే ఉంటాయో వాటికి యూజువల్‌గా సీజనల్‌గా ఉంటాయండి. మాన్సూన్ టైంలో అట్లాగా ప్లస్ కొంచెం వింటర్స్ టైంలో ఈ ఫ్లూ వైరసెస్ అవి ఎక్కువగా ఉంటాయి. ఈ జూనోటిక్ డిసీజెస్ ఇట్లాంటివైతే దిస్ కెన్ బి హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్. అంటే రౌండ్ ద ఇయర్ ఎప్పుడైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. ఇది సార్ మన జికా వైరస్? అది కూడా అంతే. అంటే ఇట్ ఈస్ యాహ్! నాట్ పర్టిక్యులర్ మస్కిటో. సీజనల్ ప్యాటర్న్. ఓకే. బట్ మోర్ వెన్ ద సీజన్ వేర్ మస్కిటోస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ప్రివలెంట్. ప్రివిలెంట్. సరే అంటే ఎబోలా వైరస్ గురించి ఇప్పుడు కంపల్సరీ అందరూ మేబీ ఇన్ ద గూగుల్ ఇట్స్ మోస్ట్ సెర్చ్డ్ ఇది. సో మీరు పానిక్ అవ్వద్దని అంటారా? మన ఇండియన్ సినారియోలో మనం ఉన్న డెఫినెట్లీ అవ్వద్దండి. అవ్వకూడదు. దెర్ ఇస్ నో స్ట్రాంగ్ రీజన్ ఫర్ అస్ టు వరీ. బట్ బీయింగ్ అవేర్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. సార్ ఇంకోటి అంటే వైరస్ల గురించి జనరల్‌గా వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ సంబడీ షుడ్ బి టేకింగ్? ఎనీ వైరస్ మనం మన ఇండియాలో మనల్ని వేధిస్తున్న వైరస్. అంటే కామన్‌గా అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్లూ ఇట్లాంటివి ఉంటాయి కదా! జనరల్ ప్రికాషన్స్ లైక్ వేరింగ్ అ మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, కీపింగ్ అ డిస్టెన్స్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్. అండ్ ఇఫ్ సంబడీ ఈస్ ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉందనుకోండి, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ అన్‌కంట్రోల్డ్ ఆర్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఇట్లా వాళ్ళు ఉన్న వాళ్ళకి ప్రివెంటివ్‌గా కొన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయి. కామన్‌గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి. అవి మనం యాన్యుయల్‌గా ఆర్ 5 ఇయర్స్‌కి ఒకసారి అట్లా వాటెవర్ ఈస్ ద రికమెండేషన్ గివెన్ బై ద ట్రీటింగ్ డాక్టర్ దాని ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. అండ్ చిన్న పిల్లలకి స్పెసిఫిక్‌గా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటికి కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. రోటా వైరస్ కానివ్వండి అట్లాంటి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. అండ్ హెపటైటిస్ ఇట్లాంటివి మోస్ట్ కామన్‌లీ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్‌కి వస్తాయి. సో వీటికి ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే చాలా వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. సరే ఇప్పుడు మీరు చదువుకున్నప్పటికి ఇప్పటికి ఈ వైరస్‌లు అప్పుడు మీ బుక్స్‌లో ఉండేనా సార్? అంటే ఈ వైరసెస్ ఇట్లాంటి వాటి గురించి వి నీడ్ టు కీప్ గెట్టింగ్ అప్డేటెడ్. ఎందుకంటే వైరస్ దాని నేచర్ ప్రకారం కొంచెం చేంజ్ అవుతుంది. మ్యుటేషన్స్ అవకాశం ఉంటాయి. ప్లస్ ప్యాటర్న్ ఆఫ్ స్ప్రెడ్ ఇవన్నీ మారుతా ఉంటాయి. సో దట్ ఈస్ వై ఈ డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి, సీడీసీ కానివ్వండి ఆర్ ఐసీఎంఆర్ ఆల్ దీస్ పీపుల్ కాన్స్టెంట్‌లీ గివ్ అప్డేట్స్ అండ్ గైడ్‌లైన్స్ మనకి ఇస్తా ఉంటారు. సరే ఇప్పుడు వ్యాక్సిన్ గురించి అంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ఒక సొల్యూషన్‌గా చూస్తారు.
ఇది వచ్చినప్పుడు పాండమిక్ లాంటి సిచ్యువేషన్ ఆర్ ఎపిడమిక్ లాంటిది. ఇప్పుడు దీనికి సార్ అంటే ఇంతకుముందు ఉన్న స్ట్రెయిన్కి ఉందన్నారు కదా మీరు? అవునండి. ఇంతకుముందు దీనికి మాత్రం ఇంకా లేదు. అంటే బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ నాట్ ఎవ్రీ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షస్ డిసీజ్ ఇస్ ప్రివెంటబుల్ బై వ్యాక్సిన్. కొన్ని వాటికి ఉంది, ఉన్నట్లు వాటికి మాత్రం వెన్ ఎవర్ ఇట్ ఈస్ రికమెండెడ్ స్పెషలీ ఫర్ హై రిస్క్ గ్రూప్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్వైజబుల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.